Everyone, good evening. Greetings in the name of the Lord and Savior Jesus Christ. దేవుడు మరి ఒకసారి మనందరికీ కూడా ఈ వచ్చిన మంచి తరుణాన్ని బట్టి దేవునికి స్తుతించి మనం దేవుని ఆరాధిస్తాము. ఈ సాయంకాల సమయంలో మనని సజీవుల లెక్కలో ఉంచి తన యొక్క సన్నిధిలో మనము వచ్చి తనని స్తుతించే బాధ్యతని మనకి ఇచ్చినందుకు మనము మన పూర్ణ హృదయంతో ఈ యొక్క సమయంలో మనం దేవుని స్తుతిస్తాము, దేవుని ఆరాధిస్తాము. మహోన్నతుడు, మహిమగల దేవుడు, ఆయనని స్తుతించడము, ఆయనని ఆరాధించడము మన యొక్క we are blessed to worship and adore Him. So let's just go before God with a heart of worship this evening.
యేసయ్యా 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 నన్ను ప్రేమించు వారిని తప్పించు వారా నెరిగిన వారిని ఘనపరచు వారా నన్ను ప్రేమించు వారిని తప్పించు వారా నెరిగిన వారిని ఘనపరచు వారా నా యుద్ధము జయించి లేవనెత్తు వారా కృప వెంబడి కృప చూపించు వారా నా యుద్ధము జయించి లేవనెత్తు వారా కృప వెంబడి కృప చూపించు వారా నే భయపడను నే దిగులు చెందను యెహోవా నాతో నా తోడు నీవే నే దిగులు చెందను యెహోవా షాలోమ్ నా తోడు నీవే యేసయ్యా 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 అవును యేసయ్యా ఈ సాయంకాల సమయంలో నా తండ్రి ఈ లోకంలో మేము భయపడమునా యేసయ్యా మేము దిగులు చెందము యేసయ్యా ఎందుకంటే యెహోవా రాఫా యెహోవా నిస్సి మా తోడుగా ఉన్న దేవుడు మమ్మల్ని నడిపించే దేవుడు మమ్మల్ని చూచే దేవుడు మా తోడుగా ఉన్నప్పుడు ఈ లోకంలో మేము దేనికి కూడా భయపడము నా యేసయ్యా నీ బిడ్డలుగా నా తండ్రి మేము ఈ లోకంలో జీవిస్తాం నా యేసయ్యా మమ్మల్ని మీరు ఉన్నత పనికై పిలిచిన దేవుడవు నా యేసయ్యా నీ యొక్క పిలుపును బట్టి నా యేసయ్యా ఈ సాయంకాల సమయంలో నా తండ్రి నాయన నీకు వందనాలు తెలుపుకుంటున్నాం నా యేసయ్యా ఈ లోకంలో నా తండ్రి నీ యొక్క ప్రణాళికను బట్టి నా తండ్రి మమ్మల్ని పిలుచుకున్న దేవుడవు నీవు నా యేసయ్యా ఈ సాయంకాల సమయంలో నా తండ్రి మా హృదయాలను తెరిచి నా తండ్రి నిన్ను ఆరాధిస్తున్నాం నా యేసయ్యా నాయన ఉన్నత పనికై నా తండ్రి మమ్మల్ని పిలిచినందుకు నా తండ్రి మా చేతులను నీ తట్టు చూపుతున్న యేసయ్యా మమ్మలను మేము నీకు అర్పించుకుంటున్నాం నా యేసయ్యా నీ బిడ్డలుగా నా తండ్రి రోషము గల బిడ్డలుగా మేము ఈ లోకంలో జీవించడానికి సహాయం దయచేయండి నా యేసయ్యా ఎందుకంటే నా తండ్రి యెహోవా దేవుడు మా తోడుగా ఉన్నప్పుడు ఈ లోకంలో మనల్ని ఏది కూడా కించపరచలేదు మమ్మల్ని ఏది కూడా బాధ పెట్టలేదు కానీ నా యేసయ్యా we carry you we take you wherever we go because you go before us Father you fight our battles all that we say this evening O Lord is that we are called to be your chosen generation the holy nation the royal priesthood we just worship you Jesus we honor you God we glorify you Lord ఉన్నత పనికై మమ్మను పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివే నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము ఉన్నత పనికై మమ్మను పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివే నీలో నిలిచి ఉండుటే
We worship the name of Jesus this evening, the King of Kings, the Lord of Lords, the God who was crucified on the cross for our sins and who was resurrected and who has given us the power and victory through the cross. We worship your name. We adore you, God. You deserve all the glory. You deserve all the worship this evening, O Lord. We honor you with all the saints, with all the angels, with all the creation. We worship you, O Lord. We sing holy unto you. We magnify your name, O Lord. And we just thank you, Jesus, for this wonderful time you have given us. We thank you, O Lord, for everything you are doing for us in our life, O Father. Aunesaya, ఈ సాయంకాల సమయంలో మీరే మా తోడుగా ఉండండి యేసయ్యా. మీరే మా తోడుగా ఉండి మాతో మాట్లాడండి యేసయ్యా. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి యేసయ్యా. Every word which comes forth from your throne, let it come and Lord, let it shape our lives. Let it build strong, and let it build our lives very strong in your kingdom, Father. We just give you all the glory, honor and power, Father. In Jesus' magnificent name, we ask and we pray this evening. Amen. Amen. Good evening, everyone. Greetings in the name of Lord and Savior Jesus Christ once again. It's such an honor to be in the presence of God, to worship God and to adore Him. And He is an amazing God. మన జీవితంలో మనని ఎన్నోసార్లు ఎన్నో సిచ్యువేషన్స్ నుంచి మనని బయటకు తీసుకొస్తూ మనని తన యొక్క మహిమలోకి, తన యొక్క రూపంలోకి ప్రతి ఒక్క రోజు మార్చుకుంటున్నాడు మన దేవుడు. And this evening I definitely believe that God is working in our hearts. He is working in our lives. He is seeing us. ఆయన యొక్క కను దృష్టి, it's always upon us. And so this evening when we are going to listen to the word, just believe that God is seeing and He is speaking to you and me this evening. And let's ask God this evening to give us an understanding about our lives in His kingdom. మనం ఒక 2-3 days నుంచి we were meditating, we were asking God to give us an understanding about the journey. ఏ విధంగా మనం జర్నీ చేయాలి, అసలు దేవుడు ఏ విధంగా జర్నీ చేసిండు, మన ancestors, మన పితరులు వాళ్ళు ఏ విధంగా జర్నీ చేసిండు. We have learned about all those things, about how to journey. What is important during the journey is something which we covered on Monday. But today I very specifically wanted to talk about the journey of Israelites from Egypt to Canaan. How does God expect us to be in the journey? ఈ యొక్క విషయాల గురించి మనం ఇవాళ రోజున మెడిటేట్ చేసాము. A God is an awesome God. తన యొక్క ప్రణాళిక మానవుని పట్ల ఎప్పుడు కూడా చాలా ఉన్నతమైనవిగా ఉన్నాయి. If we see in Genesis, when God has created us, He had an amazing purpose. He had a greater purpose for us when He made us. And when we read Genesis chapter 1, He said, "And now let us make man in our image, in our likeness." And God has very clearly emphasized and showed what His plan is, what He wanted to do through us. ఆ యొక్క టైంలో దేవుడు మనని తన యొక్క రూపంలో సృజించుకున్నాడు. And we know very well what has happened after that. The way Satan has come and the way it had come and destroyed the purpose and the plan of God. But what we have lost in the Garden of Eden, ఆ యొక్క ఇమేజ్, దేవుని యొక్క ఇమేజ్లో మనం ఏదైతే రూపింపబడ్డామో ఆ ఇమేజ్ని ఏ విధంగా అయితే సేటన్ వచ్చి స్పిరిచువల్గా మన దగ్గర నుంచి తీసేసిందో, యేసయ్య ఈ లోకంలోకి వచ్చి తన యొక్క క్రాస్ పై మన కోసం సిలువలో తన యొక్క ప్రాణంగా అర్పించి ఆ ఇమేజ్ని మనకి దేవుడు రీస్టోర్ చేసింది.
And every day is a process of restoration. And every day is a day when God is transforming us in His likeness. Because the Satan has come and he has put so many wrong things in our lives. But every day Jesus is trying to, change us in His image, in His glory. So this evening, slaverylo enno years petadu. 400 years they were just going through that tough time. But there was a time when God has heard their prayer and God has chosen Moses. ఆ యొక్క తరం నుంచి మోసెస్ని చూస్ చేసుకున్నాడు, so that he can help them to start their journey from a slavery to reaching the promise of fulfillment which God has promised to Abraham. ఇది ఉట్టి మోసెస్ కి కాదు, దేవుడు ఈ యొక్క ప్రణాళిక, ఈ యొక్క ప్రామిస్ ఇది వచ్చింది మోసెస్ నుంచి కాదు, కానీ ఇది వచ్చింది అబ్రహాం నుంచి. ఎందుకంటే అబ్రహాం దేవుడు చెప్తాడు, I will give you Canaan. And when we go and read in the further chapters, I'd like you all to probably go ahead and meditate it later. In Genesis chapter 12 verse 7, he says, God promises Abraham, who had just arrived in Canaan, to your offspring I will give this land. So this promise was given to Abraham. అక్కడి నుంచి ఈ ప్రామిస్ యొక్క స్టార్ట్ అయింది. And Genesis chapter 15 verses 18 లో మనం చూస్తే God expands on that unconditional promise. ఆ ప్రామిస్ ఏదైతే అబ్రహాంకి ఏదైతే ఇచ్చిందో దేవుడు జెనసిస్ చాప్టర్ 15 వర్సెస్ 18 లో ఏం చేశాడు అంటే, టు యువర్ డిసెండెంట్స్ ఐ హావ్ గివెన్ దిస్ ల్యాండ్ ఫ్రమ్ ద రివర్ ఆఫ్ ఈజిప్ట్ యాజ్ ఫార్ యాజ్ ద గ్రేట్ రివర్, ద రివర్ యూఫ్రేట్స్. సో వాట్ గాడ్ హ్యాస్ ప్రామిస్ టు అబ్రహాం ఇక్కడ వచ్చేటప్పటికి ఏమైంది అంటే తన డిసెండెంట్స్ కి ఆ ప్రామిస్ ని ఎక్స్టెండ్ చేసింది. అండ్ when you are faithful to God, when you live obedient to God, Abraham was a man of faith. His life was not smooth. He went through challenges. He went through difficulties. He was, a man who had lived for such a long period of time, but he didn't have children. అన్ని ఇయర్స్ తను ఏ విధమైన జీవితం జీవిస్తున్నాడు, ఎట్లాంటి స్థితిగతులలో తను ఉండేనో మనందరికీ కూడా అది తెలుసు. బట్ he was a man of faith. And when we see God has honored him, when you be obedient, when you are faithful, నువ్వు దేవుని ఎప్పుడైతే పట్టుకొని ఉంటావో, నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క ప్రణాళికలో జీవిస్తావో, ఆ ఆశీర్వాదము పుట్టి నీకే కాదు, నీ యొక్క కుటుంబానికే కాదు, నీ యొక్క పిల్లలకు కూడా వస్తుంది, నీ యొక్క డిసెండెంట్స్ కి కూడా వస్తుంది. నీ యొక్క తరమే కాదు, నీ యొక్క తరతరాలు, నీ యొక్క పిల్లలకి కూడా ఆశీర్వాదం అనేది వస్తుంది. కానీ నువ్వు ఒకవేళ దేవునికి విధేయతగా లేకుంటే, నువ్వు ఒకవేళ నీ యొక్క జీవితాన్ని లోకపరంగా జీవిస్తే, నీ యొక్క ఆ దేవుని యొక్క ప్రణాళిక, ఆ దేవుని యొక్క ఉద్దేశాలు నీతోటి ఆగిపోతాయి. సో నీ యొక్క జీవితం, నా యొక్క జీవితం ఈ లోకంలో చాలా ఇంపార్టెంట్. వీ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ వీ నీడ్ టు బీ ఫెయిత్ఫుల్ టు గాడ్. కష్టం ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవుని ఎప్పుడైతే పట్టుకొని ఉంటావో, దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం ఎంత గొప్ప ఆశీర్వాదం అవుతుందంటే, నీ ఇతరులు అనేక జనాంగము నిన్ను చూసి వాళ్ళు దేవుని తట్టు తిరుగుతారు. వాళ్ళే కాదు, నీ యొక్క పిల్లలు, వాళ్ళ యొక్క పిల్లలు కూడా ఆశీర్వదింపబడతారు. అబ్రహాంకు దేవుడు ఏదైతే ఆ ప్రామిస్ ఇచ్చిండో, Israelites when they were in Egypt, when they were going through the tough time, God heard them and He has rescued them. So the promise and the blessing of Abraham, you see, it is being fulfilled in the lives of Israel when they were in Egypt. అక్కడ నుంచి ఆ ప్రామిస్ ని దేవుడు వాళ్ళలో ఫుల్ఫిల్ చేయడానికి వాళ్ళని ఈజిప్ట్ నుంచి he made sure that they would start the journey. And ఇక్కడ ఇజ్రాయెలైట్స్ ఏమవుతారు అని అంటే, ఈజిప్ట్ లో ఉన్నాక వాళ్ళు అంత స్లేవరీలో ఉన్నారు. they were living in a very tough time. Every day from morning till evening they were in bondage, they were in slavery, they were working for the Egyptians. But God, one day He said, no, I don't want my people to continue to be in this, in this bondage. I don't want my people to go through what they're going through now. And now I will choose Moses. So Moses ni aa yoka generation nunchi lepindu. Moses, Aaron, these people were very prominent in that time. And then we all know about how the journey has started. Pharaoh ఏ విధంగా వాళ్ళని అడ్డగించిండు, అండ్ దాని తర్వాత వాళ్ళు ఏ విధంగా అక్కడి నుంచి వాళ్ళ యొక్క జర్నీని దేవుని యొక్క గొప్ప కార్యాలు చూసుకుంటూ అక్కడి నుంచి బయలుదేరిండు. we know about all those things. So I know that everybody who is watching over here, you definitely would know about the story of Israelites and how God has rescued them and all of those things. This evening I want to very specifically talk about the outline of it. I want to tell you all the difference between the generation of Moses
and how they have started our first generation and tarvata our finished generation ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మధ్యలో ఏదైతే డిఫరెన్స్ ఉందో I want to talk about that this evening. There was a time when God had to reveal himself to those Israelites who have started their journey from Egypt. వాళ్ళు దేవుని యొక్క ప్రణాళికను చూసిండ్రు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన ప్రామిస్ ని పట్టుకొని వాళ్ళు ఈజిప్ట్ నుంచి మోసెస్ ఇంకా ఏరన్ యొక్క లీడర్షిప్ నుంచి అండర్ లీడర్షిప్ నుంచి వాళ్ళు ఆ జర్నీని స్టార్ట్ చేసిండ్రు. అక్కడ వాళ్ళు ప్రామిస్ ని చూసి వాళ్ళు ఏదైతే జర్నీ స్టార్ట్ చేసిండ్రో వాళ్ళు ఎప్పుడైతే అక్కడ విల్డర్నెస్కి వచ్చిండ్రో దేవుడు వాళ్ళ జీవితంలో చేసిన ప్రతి ఒక్క గొప్ప కార్యాలని వాళ్ళు మర్చిపోవడం స్టార్ట్ అయింది. అక్కడ వాళ్ళు క్రిపిక్ చేయడం స్టార్ట్ చేసిండ్రు. గుణగణము దే ఆల్వేస్ యూస్ టు they stopped seeing the promise of God which was ahead of them, but every time they used to reflect back to the Egypt, their life in Egypt. They used to compare, they used to say that అరే మేము ఇక్కడ ఉంటుంటే ఈజిప్ట్లో ఉంటుంటే మాకు అట్లీస్ట్ టైంకి తిండి దొరుకుతుండే, మాకు అట్లీస్ట్ మేము అట్లీస్ట్ ప్రశాంతంగా ఉంటుండే, స్లేవరీలో ఉంటుండే, పని చేసిన అంటే వాళ్ళు ఇట్లాంటి పీపుల్ అంటే దే ఆర్ ఓకే టు లివ్ ఇన్ స్లేవరీ, but they're not ready to take a risk and move forward and reach the land of that, the promised land which God was showing them. So here I want to emphasize everything which we are talking in this word. I want you all to reflect your life in this situation. మన జీవితంలో మన దేవుడు ఒక గొప్ప ప్రణాళికను మన ముందట పెడతాడు, మన జీవితంలో పెడతాడు. కానీ మనము ఏం చేస్తాము అంటే ఆ ప్రణాళికను చూడకుండా మన యొక్క బంధకాలలోనే మనం కంఫర్టబుల్గా లివ్ చేయడానికి we always choose and we always try to prioritize that. But here God made sure that he was revealing, he was showing his sovereignty. Red Sea ని డివైడ్ చేసిండు. There was a time ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం రాతి నుంచి నీళ్ళను వాళ్ళకి ఇచ్చిండు. మన్నాను పరలోక రాజ్యం నుంచి ఫ్రమ్ హెవెన్ హీ poured మన్నా ఫర్ దెమ్ టు ఈట్. ఇట్లాంటి గొప్ప గొప్ప కార్యాలు దేవుడు వాళ్ళ జీవితంలో ఎన్నో చేసిండు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఏదైతే ఈజిప్ట్లో ఉండేనో దాన్ని వదలలేకపోయింది. అండ్ దానివల్ల వాళ్ళు ఆ దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ప్రామిస్ ఏదైతే ఉందో ఆ యొక్క జనరేషన్ ఫుల్ఫిల్ చేయలేకపోయింది. అండ్ దే వర్ నాట్ ఏబుల్ టు కంప్లీట్ వాట్ గాడ్ హ్యాస్ రియలీ కాల్డ్ దెమ్ అవుట్. యాక్చువల్గా చూస్తే it shouldn't take so many days for them to journey to the promised land, but they had to journey 40 years. ఎందుకు? వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్, వాళ్ళ యొక్క స్ట్రక్చర్స్, వాళ్ళ యొక్క హృదయాలు రాతిబడిన హృదయాలుగా ఉండేవాళ్ళు ఎవ్రీ టైమ్. So it's very important that you need to see the promise which God has put in your life than living a comfortable life in sin and in bondage. So the first thing which we are learning in this on this particular day is that focus on what God has put ahead of you. Focus on your destination. Our Israelites ki destination Devudu Canaan pettindu, the promised land, the land which flows with milk and honey. ఆ ఉద్దేశాన్ని వాళ్ళు అక్కడ నెరవేర్చలేకపోయినారు. ఒక రోజు దేవుడు జెరికో దగ్గరికి వెళ్ళమని చెప్పేసి తన యొక్క పిల్లల్ని మోసెస్ ఏం చేశారు అంటే he orders his people and to go and visit the Jericho and see how the people were there, because now they have to go to that particular place. So they wanted to see that ఒకవేళ వాళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళది ఆ యొక్క ల్యాండ్కి వెళ్ళగలుగుతారా లేదా అని చెప్పేసి వాళ్ళని చూస్ చేసుకుంటారు, కొంతమందిని చూస్ చేసుకొని పంపిస్తాడు. పంపించినప్పుడు అందులో ఉండి Joshua and Caleb were the people who came back and who said that no, we definitely through the help of the Lord we'll be able to defeat that land, we'll be able to defeat those giants who are there living in that. వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది చూడలేకపోయినారు. వాళ్ళు అన్నారు నో, వాళ్ళు చాలా పెద్దగా ఉన్నారు, వాళ్ళు దే ఆర్ వెరీ మైటీ పీపుల్, ఐ డోంట్ థింక్ విల్ బి ఏబుల్ టు డిఫీట్ ఆర్ విల్ బి ఈవెన్ ఏబుల్ టు గో అండ్ ఆక్యుపై దట్ పర్టిక్యులర్ ప్లేస్ ఆర్ గో టు దట్ ల్యాండ్. వాళ్ళు వచ్చి ఇచ్చిన విట్నెస్ అట్లా. బట్ when Moses has asked them to spy, only these two people were the people who were able to see the situation from the perspective of God. బికాస్ వాళ్ళు అక్కడ జాయింట్స్ ని చూసలేరు, కానీ వాళ్ళు దేవుని యొక్క గొప్పతనాన్ని వాళ్ళు చూస్తున్నారు, ద సావర్నిటీ ఆఫ్ గాడ్ ని వాళ్ళు చూస్తున్నారు. అందుకని వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసినప్పుడు వాళ్ళు అన్నారు లేదు, ఇట్లాంటి జాయింట్స్ కూడా నా ఇంత గొప్ప దేవుడు ముందట అవి వేస్ట్, వాళ్ళని మనకు ఏ విధంగా అయినా దాన్ని వాళ్ళని డిస్ట్రాయ్ చేయగలుగుతాము, మనం వెళ్ళి ఆ ల్యాండ్ మనం ఆక్యుపై చేయగలుగుతాము అని చెప్పేసి వీళ్ళు ఇద్దరు ఇచ్చిన విట్నెస్ అది. అందుకనే ఆ యొక్క జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళలేకపోయారు. కానీ Joshua and Caleb were the people who were able to step in. If you are seeing the situations of your life, if you are seeing the circumstances of your life, if you are seeing the problems of your life, if you are seeing the giants who are there in your life, you will not be able to reach your destination. So it's very important that you see the sovereignty of God. You see, the mightiness of God, because nothing in this world is impossible for our God.
బట్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ త్రూ అవర్ గాడ్. సో నువ్వు ఎప్పుడైతే నీ యొక్క విక్టరీని దేవుని పైన ఉంచుతావో అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు నీ యొక్క డెస్టినేషన్ని తప్పకుండా రీచ్ అయ్యగలవు. యూ విల్ రీచ్ విక్టోరియస్లీ. So what is it that you're praying for? What is it that you are really asking God to help you and to give you in your life? ఆ యొక్క సిచ్యువేషన్లో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవా, ఈ లోకం మీద నాకు నమ్మకం లేదు, ఈ లోకంలో ఉన్న మనుషుల మీద నాకు నమ్మకం లేదు, కానీ నీ మీద నమ్మకం ఉంది. ఎందుకంటే నువ్వు నాకు అది ఇస్తావన్న నమ్మకం నాకు ఉన్నది. నువ్వు నాకు ఇస్తావని నేను విశ్వసిస్తున్నా. ఆ యొక్క హార్ట్ తోటి, ఆ యొక్క ఉద్దేశంతో మనం వెళ్ళాలి. ఓకే. అండ్ another important thing, they always delayed. They always showed unbelief with the promises of God. Every time when God was trying to do something big for them, వాళ్ళు in parallel ఏం చేస్తుండే అంటే impatience తోటి వాళ్ళకి ఓపిక అనేది లేకపోతుండే. There was a time when God said Moses to go and to go to the Mount of Sinai so that he can tell them how can people live, because every time they used to say మేము ఎట్లుండాలి అని అంటుండే. దేవుడు he decides, okay, now I give them the commandments. I will tell them how they can live in the world so that they will know how to live. And ఉద్దేశం తోటి there will be a time when Moses will go on the Mount of Sinai, and when he will go Moses is doing some big work over there on that Mount of Sinai for Israelites. But here వచ్చే లోపల వీళ్ళు ఏం చేస్తారు అంటే they make their own idols, they create everything and they start worshipping. అసలు మోసెస్ వస్తాడో రాడు మాకు తెలియదు, అండ్ మేము ఓపిక పడలేము అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే immediately they start making idols and they started worshipping. And when Moses came from that Mount of Sinai, he was filled with anger, and he 10 commandment tablets evaithe unnayo, he had to literally throw it on them with anger. Mana people atlanti impatience lo every time they will they always be in, they know that దేవుడు వాళ్ళకి ఆల్రెడీ ఒక పర్పస్ ని వాళ్ళకి ఇచ్చిండు, ఒక ఉద్దేశాన్ని వాళ్ళకి ఇచ్చిండు. కానీ ఈ లోపల మనం ఏం చేస్తాము అంటే ఇంపేషెంట్ అయిపోతుంటాము. అయ్యో, ఈ దేవుడు ఇది చేస్తలేడు, దేవుడు నాకు అది చేస్తలేడు, దేవుడు నాకు ఇట్లా చేస్తలేడు. ఎప్పుడు కూడా క్రిపింగ్, ఎప్పుడు కూడా ఆ యొక్క ఫ్రస్ట్రేషన్, ఎప్పుడు కూడా we are not really believing and waiting for the promises of God to be fulfilled in our life. So I'd like to encourage you all, stop cribbing about your problems, stop cribbing about your situations, stop making your own plans instead of waiting upon the Lord. Wait upon the Lord. Our God is not unfaithful. He will give you the best things. నువ్వు అనుకున్నది నాకు కావాలి అని అనుకుంటావు, కానీ దేవునికి ఇంకా గొప్ప ఉద్దేశం నీ జీవితం పట్ల ఉంటుంది. దాని పట్ల మనము ఎప్పుడైతే వేచి ఉండి, మనం ఎప్పుడైతే when we wait upon it, that's when you will start seeing greater things in your life. So here in that generation, these people were the people who were not waiting, but these were the people who were always cribbing. For food they were cribbing. చిన్న ఇవన్నీ దేవుని దృష్టిలో. ఆకాశంలో తిరిగే పక్షులని పోషించేవాడును నేను, అట్లాంటి నువ్వు నన్ను నమ్మకుండా నాకు ఇది కావాలి దేవా, నాకు అక్కడ మాంసం ఉంటుండే, నాకు అక్కడైతే నీళ్ళు ఉంటుండే. They didn't believe that God can provide. He is a provider. So it's very important that we believe, we understand why there is a delay happening in our life, because behind what the situation is, God is doing something. He is working, He is preparing us. కానీ ఈ ప్రిపరేషన్కి వాళ్ళు రెడీ లేకుండే. అందుకనే there was a time when during the period of wilderness, ఆ యొక్క తరాన్ని, ఆ లాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో 20 years above, except for Joshua and Caleb, వాళ్ళందరూ చనిపోయేదాకా దేవుడు అక్కడ ఆ యొక్క తరాన్ని ఆపిపెట్టిండు. And when those people have all died, and the next generation, which is 20 years and below, now these were the people who were seeking God with all their heart. అట్లాంటి పీపుల్కి దేవుడు ఆ యొక్క ప్రామిస్ ల్యాండ్లోకి వెళ్ళే ఆపర్చునిటీ ఇచ్చింది. సో ద ప్రామిస్ విచ్ హెస్ బీన్ గివెన్ టు Abraham and which God tried to fulfill it through the first generation who were there in that land of Egypt, వాళ్ళ త్రూ ఫుల్ఫిల్ కావాల్సింది దేవుడు ఈ నెక్స్ట్ జనరేషన్కి, ఆ ప్రామిస్ జనరేషన్కి, ఆ ఫినిష్ జనరేషన్కి ఆ ఆపర్చునిటీ ఇచ్చిండు. సో ఈ యొక్క సాయంకాల సమయంలో మనం అది అర్థం చేసుకోవాలి. ఈ యొక్క ఆ తరము ఏదైతే ఆ ఫినిష్ జనరేషన్ ఉండేనో, దే హ్యాడ్ సమ్ గుడ్ క్వాలిటీస్ విచ్ గాడ్ రియలీ లైక్డ్, అండ్ దోస్ ఆర్ ద గుడ్ క్వాలిటీస్ వీ నీడ్ టు ఇన్హెరిట్. ద ఫస్ట్ థింగ్ ఇస్ దీస్ పీపుల్ ఆల్వేస్ వెయిటెడ్ అపాన్ ద లార్డ్. These people were always those people who wanted to give their lives to God completely. అది క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. Now these people are the people who seek God with all their heart.
We already meditated about this, how God expects us to follow Him. He wants us to follow Him all with all our heart. We cannot, follow the materialistic things of this world. Gadgets, phone, television, movies, all these, unnecessary things in this world. పాపము ఇవన్నీ చేసుకుంటూ దేవుని వెంబడించడము దేవునికి ఇష్టం లేదు. వాటన్నిటిని వదిలి నీ యొక్క పూర్ణ హృదయంతో నువ్వు దేవుని వెంబడించడం అనేది దేవుడు ఎక్స్పెక్ట్ చేశాడు. సో దట్ వాస్ ద ఫస్ట్ థింగ్ విచ్ దీస్ గైస్ హావ్ డన్, and that's why they were able to inherit that land. And second thing, they were the people who were always ready to fight for the plan of God. These people were the people who entered the land of Canaan, but మనం already meditate చేసాం. God has made them enter, but conquering అనేది వీళ్ళు చేసింది. ఆ కాన్కర్ చేయడానికి కావాల్సిన శక్తి అనేది దేవుడు వీళ్ళకి ఇచ్చింది. వాళ్ళ యొక్క సొంత శక్తితో కాదు, వాళ్ళ ప్రైజ్ అండ్ వర్షిప్ తోటి, దేవుని స్తుతించడంతో, దేవుని ఆరాధించడంతో, అట్లాంటి బిగ్ వెపన్స్ ఆఫ్ ద స్పిరిచువల్ రెల్మ్, దే యూజ్ దట్ టు ఇన్హెరిట్ ద ల్యాండ్. సో కాంకరింగ్ with the power of God is what they have done. They haven't depended on their own strength, but they depended on the strength of God. And the third thing which these people have done is they were committed and they were strong and they have believed in the Lord till the end. సగంలో వాళ్ళ యొక్క నమ్మకాన్ని వాళ్ళు వదిలిపెట్టలేదు. అన్ని మంచుకున్నప్పుడు దేవునితో ఉండి, అన్ని ఏదైనా ప్రాబ్లమ్ అని ఒక ప్రాసెస్లో రావగానే దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోవడము, దిస్ ఇస్ నాట్ హౌ గాడ్ ఎక్స్పెక్ట్స్ us to be. And these people were not like that, and that's why they have seen the promise of God being fulfilled in their life. And the important thing is, these were the people who received the promise and they have left the lasting legacy. A legacy అనేది వాళ్ళ నెక్స్ట్ తరానికి వాళ్ళు వదిలిపెట్టారు. వాళ్ళు వెళ్ళి అక్కడ ఆక్యుపై చేసుకున్నారు, బట్ అక్కడ నుంచి వాళ్ళ యొక్క తరతరాలు కూడా ఆ యొక్క ప్లేసెస్లో లివ్ చేయడం అనేది స్టార్ట్ అయింది. సో దేవుని యొక్క ఉద్దేశాలు చాలా గొప్పవి. నువ్వు ఫెయిత్ఫుల్గా ఉండి, నువ్వు దేవుని యొక్క లైఫ్, నీ యొక్క కమిటెడ్ లైఫ్ తోటి నువ్వు దేవుని ఫాలో చేస్తే, యూ వుడ్ స్టార్ట్ యువర్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ will come into your life like how it has come into the life of Abraham. బట్ ఆ ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేయడానికి దేవుడు ఏదైతే ఆ ఫినిష్ జనరేషన్ ని ఏ విధంగా వాడుకున్నాడో అట్లా నిన్ను నన్ను వాడుకుంటాడు దేవుడు. ఇదంతా కూడా, if I really have to align it to the spiritual aspect of the word of God, the promise which God has given in the Genesis, in the book of Genesis, is what God is restoring through you and me in this generation. సో ఆ యొక్క రెస్టరేషన్ ప్రాసెస్లో ఎన్నో ఒడిదొడుకులు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి. కానీ మన యొక్క పితరులు ఏ విధంగా అయితే తప్పులు చేసిండ్రో, మన యొక్క పితరులు ఏ విధంగా అయితే దేవునితో కాంప్రమైజ్ అయ్యారో, మనం ఆ విధంగా కావద్దు. మనము ఇక్కడ నుంచి మనం ఏదైతే జర్నీ అవుతామో అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనం కమిటెడ్ ఉండడము, దేవుని యొక్క ప్రణాళికను పట్టుకొని మనం ఉండడము, దేవుని ఉద్దేశాల మీద మనము విశ్వాసం ఉంచి, దేవునితో కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుడు దాన్ని తీసేస్తాడు అనే నమ్మకంతో మనం ముందరికెళ్ళడము చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఈ జర్నీలో సేటన్ ఏం చేస్తుంది అని అంటే మనని క్రిప్ చేసేటట్టు చేస్తుంది. దేవుని యొక్క ప్రణాళిక మీద మనము డిపెండ్ కాకుండా చేస్తుంది. మన యొక్క ఫోకస్ని ప్రామిస్ నుంచి ప్రాబ్లమ్స్లోకి తీసుకొని వెళ్తుంది. అండ్ మనము దేవుని యొక్క మీద భారం వేయాలన్నప్పటికీ కూడా అది భారం వేయనీయకుండా మనని డీవియేట్ చేసి డిస్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. బికాస్ its main intention is to deviate us from the journey which God has set you and me in our life. So it's very important that we would understand the wickedness of Satan, which always tries to deviate us from the promise of God. And ఈ యొక్క టైంలో ప్రామిస్ ఏంటి, దేవుని యొక్క ప్రణాళిక ఈ లోకం పట్ల ఏంటి అని అంటే, ఆ జెనసిస్లో దేవుడు ఏదైతే ఇచ్చిండో, ఆ ప్రామిస్ ఆదాము అవ్వకి ఏదైతే ఇచ్చిండో అది మన త్రూ ఫుల్ఫిల్ చేయడము. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రామిస్ which God is working, the entire creation is working on right now, and we need to be a part of it, because everything God does in this world is only through mankind. God works in partnership, because అట్లాంటి పొజిషన్లో దేవుడు మనని సృష్టించిండు, మనని రూపించిండు. He didn't say, okay, now let me make the mankind like the angels, or he didn't say let me make the mankind like birds or like the animals whom I have created, but he said let us make my man in our image. సో మనము ఈ యొక్క సాయంకాల సమయంలో గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఏ విధంగా చూస్తావో దేవుని యొక్క రాజ్యంలో అది నాకు తెలియదు, కానీ దేవుని యొక్క ఉద్దేశం మాత్రం చాలా ఉన్నతమైనది. తన యొక్క స్వరూపంలో, తన యొక్క రూపంలో, తన యొక్క ఇమేజ్లో మనల్ని క్రియేట్ చేసుకున్నాడు. మనని ఈ లోకంలో మనకు ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయంటే, ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని నువ్వు ఎప్పుడైతే దేవుని పట్టుకొని నువ్వు ముందుకు వెళ్తావో ఆ ప్రాబ్లమ్ నీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతుంది. కానీ నీ యొక్క ఆత్మ
అప్పుడు నీ జీవితం దేవుని యొక్క రాజ్యంలో షేప్ అవుతుంది. అండ్ ఎవ్రీ డే గాడ్ ఇస్ షేపింగ్ యూ ఇన్ హిస్ ఇమేజ్ అండ్ ఇన్ హిస్ లైక్నెస్. అండ్ దట్ ఈస్ అవర్ జర్నీ. దట్ ఈస్ ద జర్నీ విచ్ వీఆర్ గోయింగ్ త్రూ ఎవ్రీ డే. సో ఈ యొక్క జర్నీలో మన యొక్క ఆ ఓల్డ్ జనరేషన్ ఆఫ్ ఇజ్రాయలైట్స్ ఏ విధంగా అయితే తప్పులు చేసిందో మనం ఆ విధంగా తప్పులు చేయొద్దు. We should not be called as people who are unfinished. We should not be called like people who have not been able to do what God wanted them to do. మనం ఆ విధమైన జీవితం జీవించదు. When people will see, ఈ లోకం నుంచి మనం వెళ్ళిపోయినప్పుడు they need to say, yes, this man has finished his race. అట్లాంటి యొక్క దేవుడు ఒక గొప్ప ప్రణాళికను మనకు ఈ యొక్క టైంలో మన జీవితంలో ఉంచింది. దాన్ని పట్టుకొని మనం వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. అండ్ గాడ్స్ ప్రామిస్ ఫర్ మ్యాన్కైండ్ ఇస్ ఆల్వేస్ టు సీ దెమ్ ఫ్రూట్ఫుల్, టు సీ దెమ్ మల్టిప్లై, బికాస్ దట్ ఇస్ గాడ్, what God said to Adam and Eve. Now I have created the entire creation. It's your time to go and multiply, to go and inherit, to go and take dominion over everything which I have created. సో ఈ లోకంలో దేవుడు మనని దేవుని యొక్క రూపంలో సృజించాడు. తను ఏదైతే చేయాలనుకున్నాడో మన త్రూ దేవుడు ఈ లోకంలో చేయాలనుకుంటాడు. కాబట్టి మనము ఈ యొక్క టైంలో దేవుని పట్టుకొని ఉండుట, దేవుని యొక్క ఉద్దేశాలలో మనం జీవించుట చాలా ఇంపార్టెంట్. విత్ దాట్, కెన్ వి జస్ట్ క్లోజ్ అవర్ ఐస్ దిస్ ఈవినింగ్? కెన్ వి ఆస్క్ గాడ్ టు నాట్ మేక్ us live like that old generation? Can we ask God to help us to live like those people who have finished their race? Can we ask God to help us to live like those people, the finished generation, who were holding on to God in spite of giants standing before them, in spite of problems standing before them? When they have stepped into the land of Canaan, they were not warriors, but after that God made them like warriors. వాళ్ళు ఎన్నో నేర్చుకున్నారు. నువ్వు నేను దేవుని యొక్క రాజ్యంలో probably we are not still like those warriors, but God wants you to make a warrior in His kingdom. All that He wants you to do is to give your heart and life to Him. And when you do it, you see the way God will lift you. You see the way God will help you defeat all those giants, all those problems of this world. Be it the problem in your office, be it the problem in your family, be it the problem in midst of husband and wife, or in the lives of your children. ఎట్లాంటి పరిస్థితినైనా కానీ దేవుడు ఆ జాయింట్స్ ని డిఫీట్ చేసే శక్తిని నీకు ఇస్తాడు. ఆయనను పట్టుకొని మనము ముందుకు వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. కెన్ వి జస్ట్ ఆస్క్ గాడ్ టు గివ్ us that strength this evening? And can we tell God that God, I don't want to be those people who were like cribbing in your kingdom, but I want to be like Joshua and Caleb and the finished generation. Heavenly Father, we thank you, O Lord, for this wonderful time you have given us this evening, O Lord. Thank you, Jesus, for being with us, for protecting us, for taking care of us, and for doing all your good things in our life, Father. దేవా, నీ యొక్క ఉద్దేశాలు మా జీవితం పట్ల చాలా గొప్పవి నాయసయ్య. ఆ ఉద్దేశాలను మేము జీవించడానికి మీరు మాకు సహాయం దయచేయండి తండ్రి. ఈ యొక్క సాయంకాల సమయంలో నా తండ్రి, మా యొక్క తలంపులు, మా యొక్క ప్రాబ్లమ్స్ నుంచి ఈ యొక్క ప్రణాళిక తట్టు తిప్పండి నాయసయ్య. Shift our mindsets, O Lord, from the things of this world to the promise which you have given us. And your plans are always to prosper your children, not to harm them. And so, Lord, this evening, we thank you, Lord. We thank you for speaking to us. We thank you, Lord, for giving us this understanding. We just submit ourselves into your hand. Work in our lives. Build us as mighty men in your kingdom, Lord. ఆ బిడ్డలుగా మేము జీవించడానికి మీరే మాకు సహాయం దాచండి. నాని రాత్రికాల సమయంలో పడుకొనిచుండగా ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి మీరే దర్శించండి నా యేసయ్య, మాట్లాడండి నా తండ్రి. Let them have divine encounters with you, O Lord. And Lord, we just want to honor you through our lives every moment. We just submit ourselves into your hand. In Jesus' mighty name we pray. Amen. Hallelujah. Well, I thank God for giving us this wonderful time this evening to worship Him and to honor Him and to spend time in the Word. దేవుడు ప్రతి ఒక్క రోజు కూడా మనతో మాట్లాడేది ఒకటే. He is building His people, not just you and me, across the globe. That's what God is doing. He is building every people and He is preparing them to see the promise being fulfilled in this generation through Him. And with that, we'll just close our session this evening. We'll come back again on Monday and we'll spend time and we'll glorify God again. And we have another 19 days. You got 19 days లో మనం దేవునిలో ఇంకా బలపడాలి,
ఇంకా దేవుని యొక్క స్వరూపంలోకి మనం మార్చబడాలి. ఆ యొక్క గొప్ప ప్రణాళిక దేవుడు ఏదైతే మన జీవితం పట్ల కలిగి ఉన్నాడో ఆ యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి దేవుని యొక్క శక్తిని మనం పొందుకొని మనం ముందుకు వెళ్ళాలి. సో our desire and our passion should not just be till the Lent. After Lent, how is it that you are living? That is something which is more important. And all this Lent season is preparation process for us. So that when you finish this Lent and when you go into the world, that's when you will see greater works of God happening through you. So with that, I'd like to encourage you all to stay committed, to stay with a heart of hunger in the presence of God, and definitely God is going to fulfill and do greater things in your life. Thank you so much, and you have a good day. We'll meet up again on Monday.